ప్రార్థన చేసుకున్నామండి. కళ్ళు మూసుకొని. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, మీకు స్తుతులు. మహోన్నతుడా, సర్వాధికారి, అబ్రహాంతో మాట్లాడుతూ, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడును అని చెప్పావు. ఓ గొప్ప రక్షకుడా, మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ఈ మంచి కోటాలను ఏర్పరచబడటానికి మీరు సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు నాయన. భయంకరమైన వర్షం ఉన్నప్పటికీ, పగటిపూట ఎంతో వర్షం పడినప్పటికీ ప్రభువా, ఈ రాత్రి కోటాన్ని మీరు ఎంత ఘనంగా జరిగించారు అంటే మీరు మాతో ఉన్నానని రుజువుపరుచుకున్నారు. మీ స్తోత్రాలు ప్రభువా. ఈ గ్రామ ప్రజలందరినీ మీరు రక్షించండి. ఈ గ్రామ ప్రజలను మీరు ఆశీర్వాదకరముగా చేయండి ప్రభువా. ఓ గొప్ప రక్షకుడా, నేను స్తుతిస్తా ఉన్నాను. మీ సన్నిధి నాకు మాకు తోడుగా ఉంచము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఎలాగ మీరు ఆశీర్వదించారు, ఈ సేవను నైనా సహవాసమును ఈ ప్రజలను మీరు ఆశీర్వాదకరముగా చేయము. దేవా, మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి స్తోత్రాలు. ఆయా ప్రాంతాలలో నుండి మంచి దైవజనులను తీసుకొచ్చి అద్భుతంగా మీరు వర్తమానాలు ఇచ్చినందుకు స్తోత్రాలు. తీసుకొచ్చినటువంటి ప్రజలందరిని బట్టి స్తోత్రాలు. ఏర్పాట్లన్నింటిని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను ప్రభా. నీ సన్నిధి సమాధానం నాకు మాకు మెండుగా దయచేయమని ప్రభా, సదాకాలం నేను మీతో కూడా ఉంటానని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. నీ క్షేమము, నీ సన్నిధి, నీ సమాధానం మెండుగా దయచేయమని ఇక్కడ ఉన్నటువంటి పురుషులను, స్త్రీలను, యవనస్తులు, యవనాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరంగా చేయమని, ఈ సేవను మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకునండి. త్రొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మయమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అని యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరచును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మన మరణం పర్యంతం వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు సదాకాలం మనందరినీ కాపాడి మహిమ రాజ్యమునకు వారసులుగా సిద్ధపరిచి, రక్షించి, దర్శించి వర్ధిల్ల చేయునుగాక.